నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏసీబీ ఛార్జ్షీట్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దాఖలు. అయితే ఏంటంటే ఫార్ములా ఈ కార్ రేస్లో 55 కోట్లు అక్షరాల మింగిండు కేటీఆర్ అని చెప్పేసి ఆయన మీద ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎట్లా అంటే ఆయననే స్వచ్ఛందంగా ఎప్పుడు ఒప్పుకున్నాడు, వాళ్ళ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద విచారణ జరుపుతుంటే అప్పుడు బయటికి వచ్చి మేమే ఇచ్చినాము, నేనే ఇచ్చినట. ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి మరి 55 కోట్లు ఇచ్చి ఆ కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నాడు. ఎలక్టోరల్ బాండ్లు మీన్స్ అంటే సేమ్ మన డీడీల రూపంలో ఎట్లయితే ఉంటాయో, డీడీలు మన బ్యాంకులో వేసుకుంటే క్యాష్ అయితే సేమ్ ఆ బాండ్లు కూడా డిపాజిట్ చేసుకుంటే వీళ్ళ క్యాష్ రూపంలో వీళ్ళ పార్టీ అకౌంట్లో పడిపోతాయి అన్నట్టు పైసలు. ఇవన్నీ చేసి కూడా మళ్ళీ నేనేం తెలియదు, నేను అమాయకుని, మేము చెప్తున్నాం, మేము నిజం ఒప్పుకున్నాం, మేము దొంగలం కాదు, దొంగలు ఎవరో అన్నట్టుగా మాట్లాడుతుండు. దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ కేటీఆర్ ఇప్పుడు ఏసీబీ వీళ్ళ మీద ఛార్జ్షీట్ వేసింది. ఏంటంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు తెలిసింది. నిందితులపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విధంగానే ఛార్జ్షీట్లో కూడా A1గా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ FEOను చేర్చినట్లు తెలిసింది. వీళ్ళని ఎంత తొందరగా అరెస్ట్ చేసి లోపల పెడితే అంత మంచిది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచిది. ఎందుకంటే వీళ్ళ వల్ల తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది. ఇవి అంత విష ప్రచారం చేసుకుంటూ రకరకాలుగా ప్రజలను రెచ్చగొడుతూ వీళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతోని ప్రజలను రెచ్చగొట్టుకుంటూ పబ్బం గడుపుతున్నారు వీళ్ళు. తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించి ఆర్థిక దోపిడీ, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు. ఆ రకంగా దోపిడీ చేసి ఆ డబ్బుని ఇప్పుడు ఖర్చు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎంత తొందరగా లోపలేసి బయటికి రాకుండా చేస్తే చాలా అంత మంచిది. తెలంగాణకు వీళ్ళ వల్ల ప్రమాదమే ఉన్నది, కానీ వీళ్ళ వల్ల ఒక్క పైసా వంతు కూడా లాభం లేదు. ఏ కోణంలో చూసినా కానీ తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పేసి బంగారు తెలంగాణ ఒక పేరు మీద వచ్చి మొత్తం తెలంగాణని తుప్పుపట్టిన తెలంగాణ, చెదలు పట్టించిన తెలంగాణను చేసిరు ఈ దరిద్రులు. వీళ్ళని మాత్రం ఖచ్చితంగా వీళ్ళు లోపలనే ఉండాలి, వీళ్ళు బయటికి రావద్దు. ఇదేం కుటుంబం అంటే ఇది ఉగ్రవాదులకు, ఆర్థిక ఉగ్రవాదుల కుటుంబం ఇది.